నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు ఒక వెర్డిక్ట్ తీర్పుని ఇచ్చారు. ఆ తీర్పు సారాంశం ఏంటంటే, కథ కంచికి సున్నితమ్మ ఇంటికి. మరి వైఎస్ వివేక కేసు ముగిసినట్టేనా? సునీత వీరోచితంగా పోరాడుతున్నది ఆ 7 సంవత్సరాల నుంచి. మరి ఆ పోరాట ఫలితాలు లేవా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వైఎస్ వివేక కేసులో సిబిఐ నిందితుల్ని తేలుస్తుంది, అంతిమ నిందితుడు ఎవరో వాళ్ళని పట్టుకుంటుంది అని ఆశించారు. కానీ ఈ సిబిఐ దర్యాప్తు తెలుగు టీవీ సీరియల్ లాగా సాగుతూనే సాగి చివరి ఆఖరికి నిన్న వాళ్ళు ఛార్జ్షీట్, 3వ ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా లేటెస్ట్గా ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ట్రయల్ కోర్టుకి ఆదేశాలు ఇచ్చారు. 4 వారాల్లో ఈ కోర్టు ట్రయల్కి వచ్చేసి క్లోజ్ చేసేసేయమని. అయితే ఈ కేసులో లేటెస్ట్గా జరిగిన అప్డేట్స్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా సిబిఐ వాళ్ళు మళ్ళీ దర్యాప్తు చెయ్యాలా వద్దా అని అడిగితే, మీరు చేయమంటే చేస్తాం, మేము చేయటం అయిపోయింది అని ఆ మాటల్లో చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి అనేది మనం గతంలో చాలా వీడియోల్లో వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరి కోర్టు ఆదేశాల ప్రకారంగా సిబిఐ వాళ్ళు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఒక అంశం మీద మాత్రం ఇటీవల కాలంలో పులివెందుల వెళ్ళి దర్యాప్తు చేసి వచ్చారు. ఆ సందర్భంలో అందరూ అనుకున్నాం మిగతా అంశాల మీద కూడా దర్యాప్తు చేస్తారు, అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అని. కానీ ఆ ఒక్క అంశం మీద దర్యాప్తు చేసి అక్కడ అనుమానించదగ్గ అంశం ఏమీ లేదని తేల్చేశారు. ఇంకా అంటే విచారణ చేయవలసిన అవసరం కూడా ఇంకేం లేదన్నట్టుగా కేసు దాదాపుగా కంప్లీట్ చేసిన విధంగా వాళ్ళు సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న ప్రశ్నలు మీకు కానీ నాకు కానీ సునీతమ్మకి కానీ ఆ ప్రశ్నలకి బదులేది, వాటికి విచారణ చేసి తేల్చరా? అంటే అంతిమంగా ఎవరు చంపించారని అందరికీ తెలిసినా సునీతమ్మ వాపోతున్నా అది బయటికి తీయరా? అంటే సిబిఐ దర్యాప్తు చేస్తుంది అని అంటేనే ఒక ఎగ్జాంపుల్గా ఈ కేసుని ఏ విధంగా చెప్పుకుంటారు? దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లదా అన్న ఆవేదన ఎక్కడ చూసినా వ్యక్తం అవుతా ఉంది. హ్యావింగ్ సెడ్ దిస్, మనం అనుకున్నాం కాబట్టి ఇంకా మిగిలి ఉన్న శేష ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు? సునీతమ్మకి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ. ఫర్ ఎగ్జాంపుల్, పాయింట్ నెంబర్ 1, ఈ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో బాబాయ్ హత్య, హూ కిల్డ్ బాబాయ్? ఇంకా క్వశ్చన్ మార్కే. మొదట్లో గుండెపోటు మరణం అన్నారు, తర్వాత గొడ్డలు పెట్టి నారాసురు రక్త చరిత్ర అన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద దొబ్బేశారు. ఆ ఎలక్షన్లో అది బ్లేమ్ చేసుకుంటూ కొద్దిగా లబ్ధి పొందారు. సో ఇప్పటికీ మిగిలి ఉన్న అంశాలు ఒకటి చూసినట్టయితే, ఈ కేసులో అనుమానాస్పద మృతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అనుమానాస్పదంగానే చనిపోయారు. మరి ఎందుకు అనుమానాస్పదంగా చనిపోయారు? ఇది చాలా సీరియస్ మ్యాటర్. దీన్ని విచారణ చేయవలసిన నైతిక బాధ్యత సిబిఐ మీద లేదా? సునీతమ్మ మొత్తుకుంటుంది కూడా అదే కదా. ఎందుకు విచారణ చేయలేదు? అనుమానాస్పదంగా మృతి చెందితే అది లైట్గా తీసుకునే అంశమా? ఫర్ ఎగ్జాంపుల్, కె శ్రీనివాసరెడ్డి డ్రైవర్ అనుమానాస్పద మృతి, గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి, నారాయణ యాదవ్ అనుమానాస్పద మృతి, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి యంగ్ డాక్టర్, ఆయన కూడా అనుమానాస్పద మృతి. ఎందుకంటే ఆయన డెడ్ బాడీకి కుట్లేసే విషయంలో సహకరించాడు డాక్టర్ ఈసి గంగిరెడ్డి, డాక్టర్ గంగిరెడ్డి అనుమానాస్పద మృతి. వాచ్మెన్ రంగయ్య కూడా అనుమానాస్పద మృతి. మరి ఈ కేసులో అప్రూవర్గా ఉన్నటువంటి A4 దస్తగిరి, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది అని ఆయన వాపోయాడు. మరి ఇంతమంది మీద అనుమానాస్పద మృతులుంటే ఎందుకు ఈ మృతులు అనుమానాస్పదంగా చనిపోయారు అనేది దర్యాప్తు చేయవలసిన అవసరం లేదా? కేసు కనెక్టెడ్ కదా వీళ్ళు, అంత లైట్గా వదిలేస్తారా దాన్ని? ఏమవుతుంది ఈ దర్యాప్తు సంస్థ తీరు? ఇంకొక అంశం మనం చూసినట్టయితే, ఈ కేసులో A4 దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు, అప్రూవర్గా మారి జైల్లో ఉన్నప్పుడు, A5 ఈ కేసులో A5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి జైలు లోపలికి ఎంటర్ అయ్యి, జైలు లోపల మెడికల్ క్యాంపు పేరుతో ఒక క్యాంపు పెడుతున్నానని లోపలికి ఎంటర్ అయ్యి ఆ జైల్లో ఉన్నటువంటి దస్తగిరిని బెదిరించాడు. అసలు ఆ చైతన్య రెడ్డి డాక్టర్ని జైలు లోపలికి ఎవరు అలో చేశారు? ఎవరు పర్మిషన్ ఇప్పించారు? లోపలికి వచ్చి దస్తగిరిని బెదిరించే అంత ధైర్య సాహసం ఎందుకు చేశారు
ఆయన వెనకున్న వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు? ఇది ఇగ్నోర్ చేసే అంశమా? ఇక మూడో పాయింట్ మనం చూసినట్టయితే మొదటగా ఫిర్యాదు చేసింది వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి. మరి కృష్ణారెడ్డి మొదటగా అందరికి ఇంటిమేట్ చేసినప్పుడు ఆయన ఉల్టాగా సునీతమ్మ మీద, వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి మీద, లేదా సిబిఐ ఆఫీసరు, దర్యాప్తు ఆఫీసర్ రామ్ సింగ్ మీద ఉల్టా కేసు పెట్టించారు ఆయన చేత. అది తప్పుడు కేసు అని చెప్పి తర్వాత తేల్చేశారు. తప్పుడు కేసు అని తేల్చిన తర్వాత తప్పుడు కేసు పెట్టించింది పర్పస్ ఏంది, పెట్టించిన వాళ్ళు ఎవరు, అది దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందనుకుంటారా, లేదనుకుంటున్నారా మీరు? మరి ఎందుకు అట్లా ఇగ్నోర్ చేశారు ఆ విషయాన్ని? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, అప్పట్లో సిఎస్గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కల్లాం, ఆయన మేనిఫెస్టో మీటింగ్ జరుగుతూ ఉంటే జగన్ రెడ్డి గారి ఇంట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆయనతో పాటు ఇంకా నలుగురు ఉన్నారు. మరి అప్పట్లో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30, 5:30 మధ్యలో భారతమ్మ గారికి ఫోన్ వస్తే, భారతమ్మ గారు జగన్ రెడ్డి గారిని పైకి పిలిస్తే పైకి వెళ్ళి వచ్చేసి జగన్ రెడ్డి గారు బాబాయ్ నో మోర్ అన్నారు. అది విన్నది ఆ నలుగురిలో ఒకరు అజయ్ కలాం, రిటైర్డ్ ఐఏఎస్. ఆయన్ని పిలిచి నువ్వు అంత పొద్దున్నే కాలు వచ్చిందని నీతో చెప్పాడు కదా అని ఆయన్ని పిలిచి విచారణ చేసి 161 కింద స్టేట్మెంట్ కూడా నమోదు చేయించుకున్నారు ఆయన చేత. బాగానే ఉంది. మరి ఆయన పక్కన ఇంకొక ఇద్దరు ఉన్నారే, మరి వాళ్ళని ఎందుకు పిలవలేదు? అసలు అదంతా ఎందుకు? ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వాళ్ళని ఎందుకు పిలవలేదు? ఫోన్ రిసీవ్ చేసుకుంటే నో మోర్ బాబాయ్ నో మోర్ అని చెప్పిన జగన్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదు? వాళ్ళని విచారణ అక్కర్లేదా? ఓన్లీ అజయ్ కలాంని విచారణ చేస్తే సరిపోద్దా? 2019 March 15 మార్నింగ్ 5:30కి. అంటే వీళ్ళని విచారించారు కానీ ఆ ఫోన్ ఎవరు చేశారు, రిసీవ్ చేసుకుంది ఎవరు, వీటిని విచారణ అవసరం లేదా నిజంగా? సీరియస్లీ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అవసరం ఉందా లేదా? ఎందుకు వదిలేస్తారు? తర్వాత చనిపోయిన విషయం 6 గంటల 15 నిమిషాలకి ప్రజలకు, బంధువులకి పిఏ చెప్పటానికంటే ముందే, అనౌన్స్ చేయటానికంటే ముందే చాలామందికి లేదా కొంతమందికి తెలిసింది. ఆ కొంతమంది ఈ కేసులో ఏమన్నా సంబంధం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ A6గా ఉన్నటువంటి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరికి తెలిసింది, ఎలా తెలిసింది అంటే వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఆ విషయాన్ని ఎందుకు దర్యాప్తు చేయకుండా వదిలేశారు? ఇంకొక పాయింట్, అవినాష్ రెడ్డి మరి ఎంక్వైరీ చేయాలి అని వస్తే కర్నూలులో వాళ్ళ మదర్ని హాస్పిటల్లో పెట్టి సిబిఐ వాళ్ళని ఎంక్వైరీ చేయనేకుండా హై డ్రామా నడిచి వాళ్ళని బెదరగొట్టి వెనక్కి పంపించేశారు కదా. ఇది అట్లా బెదరగొట్టి పంపించేసి వెళ్ళిపోతారా? అవినాష్ రెడ్డిని విచారణ చేశారా, చేయలేదా? ఎవరికి తెలియదు. మరి చేస్తే అవుట్కమ్ ఏంటి? ఎవరికి తెలియదు. ఇలా లైట్గా తీసుకునే అంశాలు. ఈ విధంగా సీన్ ఆఫ్ అఫెన్స్, ఆ రోజు గుండెపోటు అన్నారు, రక్తకు మడుగులో చనిపోయాడన్నారు, గొడ్డలి పోటు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు. అంతా అయిపోయిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆధారాలు చెరిపి వేసిన సంఘటనలో వైఎస్ మనోహర్ రెడ్డి లేదా కృష్ణారెడ్డి పాత్ర, లేదా అప్పట్లో సిఐగా ఉన్న శంకరయ్య, మరి వీళ్ళ పాత్ర ఉందా లేదా? సీన్ ఆఫ్ అఫెన్స్లో సాక్ష్యాధారాలని చెరిపి వేసిన వాళ్ళని విచారణ చేయరా? ఎంక్వైరీ చేయరా? అవసరం కదా, అది ఇంపార్టెంట్ కదా, ఎలా వదిలేస్తారు? అదేవిధంగా దస్తగిరి A4 అప్రూవర్గా మారి ఆయన స్వయంగా చెప్పాడు ఆయనకి 10 కోట్లు ఇచ్చారని, అందులో నుంచి ₹1 కోటి కూడా స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు సంస్థలు. ఆయన ఓపెన్గా అన్నీ చెప్పాడు అప్రూవర్గా మారి. మరి అసలు ఆ పైసలు ఇచ్చింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు? ఈ విషయాలు దర్యాప్తు చేయాలి కదా, చేయకుండా ఎట్లా వదిలేస్తారు? ఇన్ని అనుమానాస్పద విషయాలు ఒక సామాన్య ప్రజలకే కలుగుతూ ఉంటే దర్యాప్తు సంస్థ సిబిఐ అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ దర్యాప్తు చేయకుండా ఇన్ని అనుమానాస్పద అంశాలని కేసులో ఎందుకు విచారణ చేయలేదు? కేవలం సునీల్ యాదవ్ లేదా ప్రకాష్ రెడ్డి, అర్జున్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలు, వాట్సాప్ సంభాషణలో పెద్ద అనుమానం లేదని తేల్చేస్తే అయిపోయినా కేసు ముగిసినట్టేనా? కథ కంచికి సునీతమ్మ ఇంటికేనా? ఇదేనా దర్యాప్తు తీరు? వ్యవహరించవలసిన న్యాయ వ్యవస్థ ఇలానేనా? మరి దీని మీద ఇంకా అనుమానాలని ఎవరు నివృత్తి చెయ్యాలి? దీనికి పరిష్కారం ఏంటి? మరి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తుంటే వైఎస్ వివేక హై ప్రొఫైల్ మర్డర్ కేసు కూడా ఒక కొలిక్కి రాకపోతే ఇంకా మరి మిగతా కేసుల పరిస్థితి ఏంటి అనేది ప్రజాస్వామ్యానికే పెద్ద బిగ్ క్వశ్చన్గా అనిపిస్తూ ఉంది అనేది వాస్తవం.
చూద్దాం మరి, ఇంకా చూసేటిదేముంది, కథ కంచికే కాబట్టి. మరి ఇటువంటి దాని సంఘటనలో, దుర్ఘటనల వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేదే నా ఆవేదన. మీరేమనుకుంటున్నారు? మనం ప్రస్తావించిన అంశాలు విచారణ చేసేది చేయలా అని భావిస్తున్నారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.